గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, మనందరికీ తెలుసు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఈ 4 బిల్లులకు సంబంధించి ఒక సబ్స్టాన్షివ్ లాను తీసుకురావాలని ఆ కార్యాచరణ భాగంలోనే మరి బిల్లులు ఇంట్రడ్యూస్ చేయడం. నేను ఐ వుడ్ లైక్ టు గో ఇన్ ఫర్ లీగల్ టెక్నికాలిటీ సార్. మనందరికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, మనం స్టాట్యూట్స్ తయారు చేస్తున్నప్పుడు అది అర్థంలా ఉండాలని కాంప్రహెన్సివ్గా దాంట్లో ఉన్న వర్డ్స్ కానీ లెజిస్లేషన్ కానీ పూర్తి స్థాయిలో ఉండాలని తలంచే ముఖ్యమంత్రి గారు కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని ఆశిస్తా ఉన్నాం. చాలా సందర్భాల్లో మరి డెఫినేషన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన అంశం విషయంలో ప్రజలకు క్లారిటీ రావాలి. దానివల్ల ఈ బిల్లు వల్ల చాలామంది కూడా సెన్సిటైజ్ కావాలనే ఒక యోచన చేస్తూ ఉంటారు. అధ్యక్ష, ఉదాహరణకి మీరు బిల్లుకు సంబంధించి సెక్షన్ 2 of 8 చూస్తే రిజిస్టార్ మీన్స్ ద తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫ్ ద మండల్ wherein land is located as notified by the government from time to time. దాంట్లో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈరోజు రిజిస్టార్ జాయింట్ సబ్ రిజిస్టర్ అంటే తహసీల్దార్ కమ్ రికార్డింగ్ అథారిటీ ఫర్ క్యారింగ్ ఆన్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని, who discharges functions related to updating and maintaining the records ani, as well as he functions as sub-register under the Stamp Act and Registration Act అని మెన్షన్ చేస్తే రేపొద్దున లీగల్ లిటిగేషన్స్కి పోవటానికి ఆస్కారం లేకుండా ఉంటుందని ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మరొకటి మా సోదరులు మాట్లాడుతూ రికార్డ్ ఆఫ్ రైట్స్, ప్రిపరేషన్, మెయింటెనెన్స్ అండ్ అప్డేటింగ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ మెన్షన్ చేశారు తప్ప అధ్యక్ష రికార్డింగ్ అథారిటీని డిఫైన్ చేయలేదు అధ్యక్ష. ఈ బిల్లో రికార్డింగ్ అథారిటీ, హూ వుడ్ డూ ద రికార్డింగ్, అండ్ హీ బికమ్స్ ఎ ఇంపార్టెంట్ మ్యాన్ ఇన్ రికార్డింగ్ ఆల్ ద ఎంట్రీస్ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ బీన్ వాట్ రికార్డింగ్ అథారిటీస్ ఫంక్షన్స్ ఏముంటాయి అది కూడా ఇంప్లిసిట్గా దీంట్లో ఉంటే బాగుంటుందని ఆలోచన చేశాం అధ్యక్ష. ఈరోజు జాగీర్ ల్యాండ్కి సంబంధించి కూడా మేము మరి యాక్ట్ నెంబర్ 26 of 1971 కూడా పాత చట్టం చూసినప్పుడు ఇప్పటి వరకు మనం జాగీర్కి సంబంధించి నిర్వచనం లేదు. టైటిల్ ఆఫ్ ద ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కింద టైటిల్ని డిక్లేర్ చేయలేము అధ్యక్ష. అంటే సుప్రీంకోర్టు హెల్డ్ లా ఇది. ఓన్లీ కోర్ట్స్ కెన్ ఇంటర్వ్యూన్ అండ్ కెన్ జస్ట్ టెల్ దట్ వెదర్ జాగీర్ ల్యాండ్స్, జాగీర్ విషయంలో యుఎల్సీ లాగా జాగీర్ అబాలిషన్ యాక్ట్ కూడా ఆ విధంగా వచ్చి ఇంతకుముందు మరి అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు ఇన్స్టిట్యూషనల్ జాగీర్ ల్యాండ్స్ అన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. సెక్షన్ 5లో రిజిస్ట్రేషన్ అండ్ ఎఫెక్టింగ్ చేంజ్ ఇన్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ రైట్ ఓవర్ ల్యాండ్ అక్వైర్డ్ బై వే ఆఫ్ సేల్, గిఫ్ట్, మార్టగేజ్ ఆర్ ఎక్స్చేంజ్ అని ఉంది అధ్యక్ష. దాంతోపాటు ఆర్ అదర్వైజ్ యాజ్ ఎ ఓనర్ అని లేకుంటే వీ హ్యావ్ సో మెనీ డీడ్స్ ఇన్ ద ప్రాసెస్ అధ్యక్ష. రిలిక్విష్మెంట్ డీడ్ ఉంటుంది బిట్వీన్ బ్రదర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సార్. సెటిల్మెంట్ డీడ్ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా అందరు కూర్చొని సెటిల్మెంట్ డీడ్కి సంబంధించి. పార్టీషన్ డీడ్ ఉంటుంది. పార్టీషన్ డీడ్ ఈజ్ పార్టీషన్ డీడ్ బిట్వీన్ పార్ట్నర్స్ ఆల్సో ఆర్ సమ్ అదర్ బిజినెస్ యాక్టివిటీ ఆల్సో సార్. గిఫ్ట్ డీడ్కి సంబంధించి కూడా దీంట్లో ఉంది. ఈరోజు రిలింక్విష్మెంట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, పార్టీషన్ డీడ్కి సంబంధించి మరి వీటన్నిటికి అంశాల విషయంలో యాజ్ అదర్వైజ్ యాజ్ ఓనర్ అని పెడితే ఈ డీడ్స్కి కూడా వచ్చే కార్యక్రమం ఉంటుంది సార్. కన్ఫ్యూజన్ ఉండదు, లీగల్ లిటిగేషన్కి ఆస్కారం ఉండకుండా బిల్లును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నిటి కూడా దాని తదుపరి మనము ఎనీ పర్సన్ ఆర్ పర్సన్ సెక్షన్ 6 అధ్యక్ష, ఎఫెక్టింగ్ చేంజ్ ఇన్ రికార్డ్ ఆఫ్ రైట్స్
when acquired and right over land through succession, survivorship, inheritance. సార్ చాలా మంచి ఆలోచనతో ముందుకు పెట్టుండొచ్చు, కానీ ఈరోజు లిటిగేషన్ అంతా ఇక్కడే వస్తుంది అధ్యక్ష. కన్సెన్సస్ ఉంటే లిటిగేషన్ రాదు. చాలా వరకు కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, కన్సెన్సస్ ఉండదు. కన్సెన్సస్ ఉండనప్పుడు ఉదాహరణకి నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు సిస్టర్స్ కాదని నలుగురు అన్నదమ్ములు ఇవ్వటం, లేకుంటే ముగ్గురు అన్నదమ్ములు సంబంధించి అనుకొని నాలుగో అన్నదమ్ములు కన్సెన్సస్ లేకుండా ఇవ్వటం వలన ఈ ల్యాండ్ ఫలానా సర్వే నెంబర్, ఫలానా సబ్ డివిజన్ వాళ్ళదని చెప్పుకోవడంతో ఇతరులకు కూడా ఇబ్బందికరమైన ప్రయత్నం ఉంటుంది. మై సజెషన్ ఈజ్ ప్లాన్ తప్పకుండా పెట్టాలి. దాంతో నీడ్స్ అండ్ బౌండ్స్ మ్యాప్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు అప్డేటింగ్ ఇవన్నీ రికార్డ్స్ చేయాలి. తహసీల్దార్ గారు ఈరోజు స్టాట్యుటరీ అథారిటీ, వీ కెన్ సే ఇస్ క్వాజీ జ్యుడిషియల్, ఈజ్ ఆల్సో స్టాట్యుటరీ అథారిటీ అధ్యక్ష. వీనట్టి విషయంలో రేపొద్దున లిటిగేషన్ రాకుండా ఉండాలంటే మరి కార్యాచరణ తీసుకొని పోవాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. సెక్షన్ మరి 7(1) ఆఫ్ ఎఫెక్టివ్ చేంజ్ అధ్యక్ష, ఈరోజు చాలామంది మాట్లాడారు అధ్యక్ష. ఎఫెక్టివ్ చేంజ్ ఇన్ రికార్డ్ ఆఫ్ రైట్స్ వెన్ అక్వైర్డ్ త్రూ కోర్ట్ డిక్రీ. ఈ కోర్ట్ డిక్రీ అని పెట్టినప్పుడు అధ్యక్ష, ఈరోజు ఇనామ్ ల్యాండ్స్ విషయంలో, ల్యాండ్లెస్ పూర్ అసైన్మెంట్ పిఓటి యాక్ట్ విషయంలో 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం లావున్ పట్టాస్ సంబంధించి వాటి విషయంలో, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి ఇంతకుముందే నేను గౌరవ మంత్రి గారితో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి వారు చేసిన మరి ఈ దేశానికి చేసిన సేవలకి ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి, ఈరోజు ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించి, పొలిటికల్ సఫరర్స్ విషయంలో, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న 1/70 యాక్ట్ కింద వచ్చేవారి గురించి ఈ సెక్షన్ 7 ఎఫెక్టింగ్ చేంజ్ ఇన్ రికార్డ్ ఆఫ్ రైట్స్ వెన్ అక్వైర్డ్ త్రూ కోర్ట్ డిక్రీ. నేను అధ్యక్ష దీంట్లో కూడా మాడిఫికేషన్ జరగాలని, ఎందుకంటే వీటన్నిటి విషయంలో ఈ చట్టంలో అడ్రస్ కానట్టు కనబడతా ఉంది. దీని గురించి చేయాలని చెప్తా ఉన్నాం అధ్యక్ష. సెక్షన్ మరి 7(6) కూడా అధ్యక్ష, ఇక్కడ తహసీల్దార్ గారికి ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పట్టా పాస్బుక్ కమ్ టైటిల్ ఇద్దరి మధ్యలో ఇబ్బంది వచ్చినప్పుడు ఓ స్పెసిఫైడ్ డేట్ అండ్ చేంజ్ ఆఫ్ పట్టదారు పాస్బుక్లో నోటీస్ ఇస్తారు అధ్యక్ష. నోటీస్ ఇచ్చి రాకుంటే వారిపైన ఏ పవర్స్ ఇవ్వటం జరిగింది, క్యాన్సిల్ చేస్తారా లేకుంటే తిరిగి సమయం ఇస్తారా, క్లారిటీ లేకుండా ఉంది అధ్యక్ష దీంట్లో. అదే విషయంలో ఇంకో ప్రధానమైన అంశం అధ్యక్ష, నేను ఈ సెక్షన్ 9 వచ్చేవరకు అధ్యక్ష కాంట్రడిక్టరీ ఉంది అధ్యక్ష. కాంట్రడిక్టరీ సెక్షన్ 9 ఏమంటుంది అధ్యక్ష? నో సూట్ షెల్ లై అగేన్స్ట్ ద గవర్నమెంట్ or any officer of the government who have made an entry in respect of any land made in or amended or omitted from record of rights. Whoever does in the true spirit lo right spirit lo chestaru adhyaksha. Ide section 9 tho paatu if we read along with it section 14 adhyaksha, every officer acting under or in pursuance of provisions of this act or under the rules made there shall be deemed to a public servant within the meaning of section 21 of Indian Penal Code. దీంట్లో 14(2) లో కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు. A public, whenever whoever be a public servant tampers with records of rights or passes an order which is fraudulent shall be liable for penalty or removal or dismissal from service అన్నారు అధ్యక్ష. ఈ సెక్షన్ 9 లో బార్ ఆఫ్ సూట్ చేశారు అధ్యక్ష. ఈరోజు మనము పాత చట్టం చూస్తే సెక్షన్ 8(2) లో ద ప్రొవిజన్ ఇస్ దేర్ అధ్యక్ష. ప్రొవిజన్ బార్ చేయకుండా ఈరోజు ఆ సెక్షన్ 8(2) లో ఈ ప్రొవిజన్ ఉండకుంటే అధ్యక్ష అగ్రీవ్డ్ పార్టీకి ఓ అవకాశం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద అవకాశం ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. సార్ సెక్షన్ 2 కింద ఒకటే నిమిషంలో క్లోజ్ చేస్తా అధ్యక్ష, ఇంకా 2-3 ఉన్నాయి సెక్షన్స్. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఫార్వర్డ్ బిఫోర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సో దట్ ద లీగల్ ఇష్యూస్ షుడ్ నాట్ బి దేర్ టుమారో ఆఫ్టర్ ద వీ పాస్. అది లెజిస్లేటివ్ బాడీ ఆఫ్టర్ వీ పాస్ సార్ లీగల్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ అది స్ట్రక్ డౌన్ అవుతుంది.
If any person is aggrieved, Section 2(8) of 2 of old Act says, sir, there was a provision. In this, the provision has not been put. If any person is aggrieved, ఎవరికైనా అన్యాయం జరిగింది అని అనుకుంటే, as to any right which is in position of entry made in a record of rights, he may institute a suit against any person denying or interested to deny his title to such right for declaration of rights of the specific relief act, అధ్యక్ష. సార్, ఈ విషయంలో కూడా మనం వారికి మరి ఓల్డ్ యాక్ట్ ప్రకారం కానీ సూట్ ఆఫ్ డిక్లరేషన్ తర్వాత వారికి అవకాశం ఇస్తే మరి బార్ ఆఫ్ సూట్లో ఏ అవకాశం లేకుండా పోయింది. ఈరోజు మనము మరి ఈ సెక్షన్ 15 కూడా ఒకసారి చూస్తే అధ్యక్ష రిపీల్ చేస్తూ ఉన్నాము ఈ యాక్ట్ని. 1971ని రిపీల్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మై సజెషన్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష, repeal Act 26 of 1971. Telangana Rights in Land and Pattadar Passbooks 1971 is in force is hereby repealed from date of commencement of this act. దీంట్లో సేవింగ్ క్లాస్ పెట్టకుంటే అధ్యక్ష, ఏదైనా క్లాసెస్ కింద ఎవరైనా కోర్టుకు వెళ్తే జనరల్ క్లాజ్ యాక్ట్ ప్రకారం ఆ స్పెసిఫిక్ క్లాస్లని మినాయింపు లేకుండా మొత్తం కూడా ఈ బిల్లుకు సంబంధించి యాక్ట్ అయిన తర్వాత మరి లిటిగేషన్ వచ్చి పూర్తి స్థాయిలో మరి సేవింగ్ క్లాస్ పెట్టాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 మార్లు చెప్పారు. మరొక ప్రధానమైన అంశం గురించి 16 కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ ట్రిబ్యునల్స్ అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, మీరు అన్నట్టు 16,000 వరకు కేసెస్ ఉన్నాయి. 1,000కి ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం అధ్యక్ష. కానీ చాలామంది ఈరోజు వారి లిటిగేషన్ని రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పటి వరకు, ఎందుకంటే వారికి కూడా తెలియదు ఈ యాక్ట్ వస్తుందని. రెండో అంశము, ఇంకా కూడా ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర రిజిస్టర్ కానీ అనేక లిటిగేషన్స్ ఉన్నాయి. వాటన్నిటి విషయంలో కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇట్స్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ పెండింగ్ డిస్ప్యూట్స్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పినప్పుడు చాలా అనేక పెండింగ్ అప్పీల్స్ ఉన్నాయి, ఇంకా రివిజన్ పిటిషన్స్ ఉన్నాయి అండర్ వేరియస్ యాక్ట్స్. మన వేరియస్ రెవెన్యూ యాక్ట్స్ ప్రకారము అనేక అప్పీల్స్ రివిజన్ పిటిషన్స్ ఉన్నాయి. పిఓటి యాక్ట్ కింద కానీ, ఇనామ్ అబాలిషన్ యాక్ట్ కింద కానీ, ఏజెన్సీ లాస్ కింద కానీ, ల్యాండ్ ఎంకరేజ్మెంట్ లా కింద కానీ, వాటన్నిటి విషయంలో దీంట్లో ఒక స్పష్టత అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు రెక్టిఫికేషన్ చేసుకోవాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆలోచన చేయాలి. ఒక స్పెల్లింగ్ తప్పున్నా, ఒక లెటర్ తప్పున్నా, సర్నేమ్లో తప్పున్నా దీన్ని రెక్టిఫికేషన్ ఎవరు చేయాలి అని దీంట్లో స్పెసిఫిక్గా లేదు. ఈ రెక్టిఫికేషన్ పాతు ప్రొవిజన్ కూడా లేదు. స్మాల్ ఎర్రర్స్ క్యాస్ట్ విషయంలో అధ్యక్ష, ఇంతకుముందు నిన్న గౌరవ బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎవరో గౌరవ సభ్యులు సజెషన్ చేస్తే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అలాంటి అంశాలు వచ్చినప్పుడు మరి ప్రొవిజన్ లేకపోవడం వలన దాని గురించి వారు సివిల్ కోర్టు పోవాలి, లేకుంటే ఆర్టికల్ 226 కిందగా రిట్ పిటిషన్ ద్వారా పోవాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా ఇబ్బందికరమైన కార్యక్రమం జరుగుతుంది కనుక దీని గురించి కూడా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రత్యేకించి పేదవారికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు చాలా వరకు కూడా మీరు గతసారి కూడా అసెంబ్లీలో చెప్పారు, చిన్న కమతాలు 93% ఉన్నాయి. ఈ 93%కి సంబంధించే లిటిగేషన్ కూడా ఉంది సార్. ఈ లిటిగేషన్ వచ్చినప్పుడు ట్రిబ్యునల్స్ పని పూర్తయిన తర్వాత ఈరోజు సభ అనుకున్నట్టు క్లారిటీగా 1Bలో ఎంటర్ అయ్యి ఈరోజు ధరణి వెబ్సైట్లో ఎంటర్ అయిన తర్వాత మరి ఈ చిన్న కమతాలు ఉన్న చిన్న సన్నకారు మరి ఎస్సీ ఎస్టీ సంబంధించిన సోదరులు కోర్టుకు పోవాలంటే ఇబ్బందికరమైన కార్యక్రమం అధ్యక్ష. దాని విషయంలో మరి వారికి పేదవారికి సంబంధించి లీగల్ సహకారం ప్రభుత్వ పరంగా అందించే కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా ఆలోచన. అదేవిధంగా ఒకటే సార్, లాస్ట్ మినిట్ సార్, సెక్షన్ 22A కింద మరి మనకున్న యాక్ట్ ప్రకారం గతసారి ఒక 2 విషయాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.
మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి పేపర్లో చూస్తా ఉన్నాం అధ్యక్ష. సొంత పట్టా ల్యాండ్లను గవర్నమెంట్ ఖాతాలో చేర్చబడ్డాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఖాతాలో చేర్చబడితే తిరిగి అప్పీల్ చేసుకుంటే ఈరోజు రెవెన్యూ అధికారులకు ఆస్కారం దొరికింది. ఈ విధమైన సంఘటన జరిగింది, మన జరిగిన సంఘటన అదే. సో వాటి గురించి మరి రిజిస్ట్రేషన్ అయిన గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రకారం ఈ పట్టా ల్యాండ్స్ ఎవరైతే స్వతహాగా వారి ల్యాండ్స్ ఉన్నాయో వాటి గురించి కూడా మరి దాదాపు 8 లక్షల పట్టా ల్యాండ్లు నిషేధింపబడ్డాయి గవర్నమెంట్ ఖాతాలో పోయి. వాటి విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకో ఉంటారో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఈరోజు మన రెవెన్యూ అధికారులకు సంబంధించి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి రివ్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు చాలా సందర్భాల్లో మా నియోజకవర్గంలో కూడా ఉంది అధ్యక్ష. చాలా సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు హక్కులిచ్చే చట్టం కాదు కదా అధ్యక్ష, ఇది కేవలం మనము హక్కులను నమోదు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇది హక్కులు ఇచ్చే చట్టం కాదు, మనకు చట్టం హక్కు ఇచ్చే కార్యక్రమం కాదు. అంటినల్లెస్ టైటిల్ గ్యారంటీ పరంగా రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా బాధ్యత తీసుకొని టైటిల్ గ్యారంటీ చేస్తే తప్ప హక్కులు ఇచ్చే చట్టము మన ఉదాహరణకి మన రాష్ట్రం నుంచి మొదలుగానే ఆశించే వ్యక్తులు మనం ఉన్నాం. ఈ టైటిల్ గ్యారంటీ కానీ కంక్లూజివ్ టైటిల్ కానీ టైటిల్లో ఇన్సూరెన్స్ విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఇంకా రాబోయే సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంతకుముందు రాజాసింగ్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డిజిటైజేషన్ కార్యక్రమ భాగంలో మనం ముందుండి ఇది టైటిల్ గ్యారంటీ కంక్లూజివ్ టైటిల్ కానీ టైటిల్ ఇన్సూరెన్స్ విషయంలో పోవాలని నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మరొక షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి ఈ ROR 2020 యాక్ట్ ఎక్స్టెండ్ చేసే కార్యక్రమం 1/70 సెంట్రల్ యాక్ట్ వినోద్ సార్. కానీ ఈరోజు మనం మరొక ప్రధానమైన అంశం ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మా ప్రాంతంలో మరి ట్రైబల్స్కి సంబంధించి లేకుంటే ఫారెస్ట్ రైట్స్ సంబంధించి రెవెన్యూ వాళ్ళకు ఫారెస్ట్ వాళ్లకు చాలా లిటిగేషన్ ఉంది అధ్యక్ష. జాయింట్ సర్వే నిర్వహించి అసలు ఫారెస్ట్కి సంబంధించి మనమే అసైన్మెంట్ ఇచ్చాం. మన ప్రభుత్వ పరంగానే ఉన్న అధికారులు మరి పట్టాలు ఇచ్చారు. ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అది ఫారెస్ట్ ఇది అని అంటే ఈరోజు అక్కడ ఉన్న పేద రైతు ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి రైతు బంధువులు వస్తలేదు, హక్కు కలుగుతలేదు. ఈరోజు మేము చెప్తాను జాయింట్ సర్వే చేయమని నేను చెప్పలేదు. జాయింట్ సర్వే చేసి ఇవన్నీ కూడా రావాలా దీంట్లో. రేపొద్దున ధరణి వెబ్సైట్లో ఇఫ్ ఇట్ రిఫ్లెక్ట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఇంతకుముందు మా సిఎల్పి నాయకులు చెప్పినట్టు సర్వే అండ్ సెటిల్మెంట్ తర్వాతనే మ్యూటేషన్ కార్యక్రమం చేస్తే మీరు అనుకున్న లక్ష్యానికి తప్పకుండా మనం ముందుండి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.